వరద బాధితులు తమ గోడు వినిపించుకోవడానికి ఇప్పుడు సాక్షి ఒక్కటే దిక్కైంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతా అధికార మీడియానే కదా మన రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు సంబంధించిన మీడియా ఏది ఛానళ్ళు, ఈటీవీ, ఏబిఎన్, అట్నే టీవీ5 ఇవన్నీ ఏంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు. ఇది అందరికీ తెలుసు. ఇక ఎన్టీవీ, టీవీ9 వచ్చేసి తటస్థంగా ఉంటున్నాయి అవి. ఇక సాక్షి ఒక్కటి మంచో చెడో ఇంకా ప్రతిపక్షానికి ఒక పెద్ద దిక్కుగా ఉంది సాక్షి మీడియా. ఇప్పుడు వరద బాధితులు తమ గోడు వినిపించుకోవడానికి, అంటే తమ కష్ట నష్టాలు చెప్పుకోవడానికి సాక్షిని పిలుచుండారంట. ఈ ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 వాళ్ళను వద్దంటున్నారంట. ఇప్పుడన్నా నిజాలు చెప్పండిరా స్వామి అని ఆ మీడియా ప్రతినిధులను బాధితులు అడుగుతాండారని మనకున్న సమాచారము. అందుకే మొదటిసారిగా ఎక్కడైతే నిరాదరణకు గురైందో సాక్షి, అక్కడే ఆదరణ పొందడం అనేది నిజంగా ఒక విశేషమే. సహజంగా విజయవాడ అంటే టీడీపీకి అడ్డా అంటే ఆ పార్టీ అనుకూల మీడియా ఉంది కదా, వాటికి బాగా ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలుసు. దానికి సామాజిక నేపథ్యం కూడా తోడయింది. ఇది జగమెరిగిన సత్యమే. ఇందులో ఏం దాచిపెట్టుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఏబిఎన్, ఈ ఈటీవీ, టీవీ5 వాళ్ళంట సెలెక్టివ్గా కొందరిని ఎంచుకొని ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎక్కడా ఇబ్బంది లేదు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా అద్భుతంగా చేస్తున్నాడు. నీళ్ళల్లో దిగుతున్నాడు, బోట్లలో వచ్చాడు, తిండి తీర్థాలు పంచుతున్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడని కొంతమందితో అట్లా మాట్లాడించి చేయించన్నారు. అందుకే మళ్ళా ఎక్కువ మందితో ఏం మాట్లాడేయడంలే. ఎందుకంటే వాలంటీర్గా వచ్చి మాకు ప్రభుత్వం బాగా చేస్తుంది, మాకు ఎలాంటి లోటు లేదు, బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించండారు, ఆహార పదార్థాలు బాగా అందించండారు, పాలు నీళ్లు బాగా ఇబ్బంది లేకుండా మాకు చేరవేస్తుండారు అని ఏ ఒక్కరూ చెప్పడంలే. ఇది వాస్తవం. అట్టని మన ఎలక్షన్లలో వాళ్ళేమి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కాదు, అంతా టీడీపీకి కూటమికి ఓటు వేసిన వాళ్ళే. కష్టాలు నష్టాలు వచ్చిన తర్వాత పార్టీలు రాజకీయాలు ఎవరు చూడరు కదా. ఇప్పుడు వాళ్ళ గోడ వెళ్ళబోసుకోవడానికి ఒక మీడియా సంస్థ కావాలా, అది సాక్షి రూపంలో కనిపించింది వాళ్లకు. అందుకే సాక్షిని పిలుచుకుంటున్నారు వాళ్ళు. నిజంగా ఈ పరిణామము చాలా ఆశ్చర్యం కలిగించేదే, సాక్షికి ఊరట కలిగించేదే. థ్యాంక్ యూ.